ఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కృషి చేయడం రిపబ్లికన్ పార్టీ యొక్క లక్ష్యమని ఇక ఆర్పీఎల్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గాలి వినోద్ కుమార్ తెలిపారు. వరంగల్ చౌరస్తాలోని వినాయక హోటల్లో ఆర్పీఎల్పీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన మొట్టమొదటిసారిగా వరంగల్ నగరానికి విచ్చేసిన సందర్భంగా గాలి వినోద్ కుమార్ గాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సన్మానం నిర్వహించారు. కార్యక్రమంలో సభాధ్యక్షులు గాలి సదయ్య, చాపర్తి కుమార్, గాలి అన్వేష్, మాదాసి అశోక్, గాలి సుధాకర్, ఇమాన్యుయల్ తదితరులు పాల్గొన్నారు. మన గాలి అందరూ గెస్ట్ ఆఫీసర్ సంతకం పెడతానే అన్నాడు. అంటే నేను ఒక విజన్తో పనిచేస్తున్నా. ఆయన రాజీనామా 12 ఏళ్ళ సర్వీసు 3 లక్షల జీతానికి రాజీనామా చేసిన. నేను ఎట్లా అంటే ఒక పూటకు మువ్వ కూడా తగ్గలేను, ఒక అడ్డం ఒక గజం జాగలేను. చంద్రకళ గారిని పిలవాలి. మేడం నువ్వు రా, నేను చంద్రకళ రా. అరే రారా ఓకేనా? అట్లే ఉండాలి, అట్లా. We should get success, my dear beloved friends. We've seen Parliament, elections, certainly. పేదవాడు కావాలి అంటే రాజకీయాలే ప్రధాన భూమిలో వేసే నమ్మినటువంటి సో ఆ నేపథ్యంలోనే తన వాళ్ళ గాలి ఫ్యామిలీ సన్మానం చేయడం అనేది ఒక గొప్ప విషయంగా భావించవచ్చు. చూడండి మీరు ఇంట్రండి, ఓకే, థ్యాంక్ యూ. మీడియా కాబట్టి ఇప్పుడు ముందే సన్మానం అయిపోతుంది. సంస్థల ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్తో మాకు పొత్తు లేకపోతే పూర్తిగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం. అలాగే గన్పూర్ ఎన్నిక ఉప ఎన్నిక రాబోతున్నది. గన్పూర్ ఉప ఎన్నికలో ఆర్పీఐ పోటీ చేయబోతున్నది. కాంగ్రెస్ కనుక ఒకవేళ మాకు అలయన్స్ కనుక ఇవ్వకపోతే ఖచ్చితంగా ఆర్పీఐ ఒక బలమైన అభ్యర్థిని దించబోతున్నది. ఇక్కడ ఆల్రెడీ కాంగ్రెస్లో ఒక సీనియర్ నేత ఆయనకు టికెట్ కనుక గన్పూర్ ఇవ్వకపోతే మా పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనతో కూడా చర్చలు జరుగుతున్నాయి. ఆయన స్టేషన్ గన్పూర్ అభ్యర్థిగా రేపు నిలబడబోతున్నాడు. ఇక్కడ రానున్న స్టేషన్ గన్పూర్ ఎన్నికలు రాబోతున్నాయి. 100% కడియం శ్రీ అని ఓడగొడతాం పక్కా. ఇలా ఆర్పీఐ లక్ష్యంగా పనిచేస్తుంది. మా దళితులకు ఏమీ చేయని దళిత దొర, ఒక రకంగా దళితుల ద్రోహి అయిన కడియం శ్రీ అని పక్కగా స్టేషన్ గన్పూర్లో ఓడించడమే లక్ష్యంగా పనిచేస్తాం. అంతేకాకుండా రానున్న ప్రతి ఎన్నికల్లో కూడా ఒక ఆయుధంగా వాడుకొని ఆర్పీఐ ముందుకు పోతానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. మా పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణలో అంబేద్కర్ రాజ్యస్థాపన, అంటే రాజ్యాంగ రాజ్యస్థాపన, అందరికీ సమానమైన హక్కులను కల్పించడం, సమానమైన గౌరవాన్ని కల్పించడం, సమానమైన అవకాశాలను కల్పించడం, ముఖ్యంగా మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్సీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ మైనార్టీలకు అవకాశాలు కల్పిస్తాం. రానున్న రోజుల్లో వరంగల్ జిల్లాలో పార్లమెంట్ కానీ పార్లమెంట్లో మాదేకిస్తాం,
అలాగే 2 రిజర్వ్ కూడా మాదిగలకు ఇస్తాం. మెజార్టీ మాదిగలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తాం. ఇంకా మిగతా జిల్లాలో ఉపకులాలకు ఇస్తాం. ఆదిలాబాద్లో ఉపకులాలకు ఇస్తాం. కరీంనగర్లో మాలలకు ఇస్తాం. ఖచ్చితంగా ప్రతి కులానికి కూడా అవకాశాలు ఇస్తాం. మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి బీసీలలో, అలాగే ఎస్టీలలో మోస్ట్ బ్యాక్వర్డ్ ఎస్టీలకు అవకాశాలు ఇచ్చి తీద్దామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం.